హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి భారత్ డైనమిక్ లిమిటెడ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద వర్క్ చేస్తున్న ఈ సంస్థ నుంచి పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అయితే మనకి రిలీజ్ అయ్యాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఈ సంస్థ ఏంటంటే మనకి మిసైల్స్, వెపన్స్, రాకెట్ లాంచర్స్ ఇవన్నీ కూడా తయారు చేసే సంస్థ అన్నమాట. ఓకేనా, మనకి ఇండియన్ ఆర్మీ కింద వర్క్ చేస్తుంది. అలాగే ఇండియన్ నేవీకి ఈ వెపన్స్ ఇవన్నీ వీళ్ళు ఏంటంటే తయారు చేసి ఇచ్చే సంస్థ అన్నమాట. ఇందులో మనకి రిలీజ్ అయిన జాబ్స్ అండ్ మనకి తెలంగాణ నుంచి ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళకి పోస్టింగ్ తెలంగాణలో ఉంటుంది. అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళకి విశాఖపట్నంలో మనకి పోస్టింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. మీరు ఇక్కడ కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఉంటుందండి. ఈ రిక్రూట్మెంట్స్లోనే మీకు ఇట్లా వస్తుందన్నమాట. రిక్రూట్మెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. మీకు డైరెక్ట్గా ఈ లింకే ప్రొవైడ్ చేస్తాను. ఈ ఓపెన్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఇక్కడ చూడొచ్చు, రిక్రూట్మెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్ ట్రైనీ కోసం వీలైతే రిక్రూట్ చేస్తున్నారు. ఓకేనా, దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏ మాత్రం చిన్న డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నన్ను అడగండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ ఫోర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే మీ డౌట్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేయండి. మీ డౌట్స్ అన్నీ కూడా నేనైతే క్లారిఫై చేస్తాను. కాల్ మీ ఫోర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటో కూడా మీకు వీడియో కూడా చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, విశాఖపట్నం, హైదరాబాద్. ఓకేనా, ఇవన్నీ ఏంటంటే మీకు పోస్టింగ్ మాట. మనకి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఇది హైదరాబాద్లోనే ఉంది. అండ్ విశాఖపట్నంలో కూడా మీకు పోస్టింగ్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మనకి ఇక్కడ నోటిఫికేషన్లోనే ఇచ్చారు. ఇప్పుడు మన నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. భారత్ డైనమిక్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయింది. గచ్చిబౌలి, హైదరాబాద్. ఓకేనా, ఇది వచ్చేసి మనకి హెడ్ క్వార్టర్స్ అనేది గచ్చిబౌలి హైదరాబాద్లో ఉంది. ఆన్లైన్ అప్లికేషన్ అండి. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా మీరు ఏ పంపించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, వెపన్స్ అని చెప్పేసి లాంచర్స్, అండర్ వాటర్ వెపన్స్, డెక్కర్స్ అండ్ నెక్స్ట్ టెస్టింగ్ ఎక్విప్మెంట్స్. ఈ సంస్థ అనేది ఈ యాక్టివిటీస్ అనేవి చేస్తుందన్నమాట. అండర్ నేవీ అండ్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఇలాంటి వీటిల్లో వీళ్ళు వర్క్ చేస్తుంటారన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, కోఆపరేటివ్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది. అలాగే హైదరాబాద్, తెలంగాణ, నెక్స్ట్ వచ్చేసి విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ అండి ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్, ఇది కూడా మనకి హైదరాబాద్లో ఉంది. ఓకేనా, ఇన్ని యూనిట్స్ ఉన్నాయి. ఇక్కడలో మీకు పోస్టింగ్ అనేది మీ యొక్క అడ్రస్ బట్టి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విశాఖపట్నం యూనిట్లో ఇస్తారు. తెలంగాణ వాళ్ళకి ఎవరైనా అంటే వాళ్ళు హైదరాబాద్లో ఇస్తారు. అలాగే సంగారెడ్డి డిస్టిక్ వీటిలో ఇస్తారన్నమాట. ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ చూసుకున్నట్టయితే 30 జనవరి 2025 అయితే స్టార్ట్ అవ్వబోతుంది. 2 PM అంటే మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే క్లోజింగ్ ఆన్ చూసుకున్నట్టయితే 21 ఫిబ్రవరి అండి, 4 PM. ఓకేనా, 21 ఫిబ్రవరి లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. 30 జనవరి నుంచి 21 ఫిబ్రవరి ఈ డేట్స్లో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేమ్ ఆఫ్ పొజిషన్ చూసుకోండి. మనకి ఏంటి ఇస్తున్నారంటే ఎంటీ ఎలక్ట్రానిక్స్ అండి. ఎంటీ అంటే మేనేజ్మెంట్ ట్రైనీ అండి. ఓకేనా, షార్ట్ కట్లో ఎంటీ. ఓకేనా, ఇందులో మీరు గ్రేడ్ 2 అండి. అన్నీ కూడా ఎంటీ అంటే మేనేజ్మెంట్ ట్రైనీ పొజిషన్స్ అన్నీ కూడా గ్రేడ్ 2లోకి వస్తాయి. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మీరు చెక్ చేసుకోవాలి. ఇక్కడ 15 అని, ఇక్కడ 10 అని అలాగా. ఓకేనా, ఈ 15 పోస్టులు కూడా కేటగిరీ వైజ్గా డివైడ్ చేస్తారు. నేను ఒకదానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రిమైనింగ్ అన్ని కూడా మీరు చూసుకోండి. ఓకేనా, ఇక్కడ ఓపెన్ కేటగిరీకి వచ్చేసి 5 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఏది మేనేజ్మెంట్ ట్రైనీ ఎలక్ట్రానిక్స్లో 15 పోస్టుల్లో కూడా ఓపెన్ కేటగిరీకి 5 పోస్టులు ఇచ్చారు. అంటే ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 4, ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 2, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 2. ఓకేనా, ఈ విధంగా ఈ 15 పోస్టులు అనేవి డివైడ్ చేసేయడం జరిగింది. ఓకేనా, ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఎంటీ మెకానికల్లో వచ్చేసి 10 పోస్టులు, ఎలక్ట్రికల్ వచ్చేసి 4, కంప్యూటర్ సైన్స్ వచ్చేసి 2, సైబర్ సెక్యూరిటీ వచ్చేసి 2, అలాగే కెమికల్కి వచ్చేసి 1, సివిల్ డిపార్ట్మెంట్కి వచ్చేసి 2, అలాగే బిజినెస్ డెవలప్మెంట్కి వచ్చేసి 2, పబ్లిక్ రిలేషన్స్కి వచ్చేసి 1, ఫైనాన్స్కి వచ్చేసి 4, హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి వచ్చేసి 2, అలాగే ఆఫీషియల్ లాంగ్వేజ్కి వచ్చేసి 1 పోస్ట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఏఎం లీగల్ అని అండ్ ఎస్ఎం సివిల్ అని, డీజీఎం సివిల్ అని ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అండి. ఓకేనా, ఎవరైనా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటే, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే అవి కూడా మీరు
చెక్ చేసుకోండి. మీకేం డౌట్స్ ఉంటే నన్ను అడగండి నేను చెప్తాను. ఇప్పుడు నేనేవైతే ఇవి ఎక్స్‌ప్లెయిన్ చేశానో ఈట్లికి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? క్రూషియల్ డేట్ లోపు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే పే స్కేల్ లెవెల్స్ అండి. ఇక్కడ మనకి మేనేజ్మెంట్ ట్రైనీకి చూసుకున్నట్టయితే గ్రేడ్ 2కి 40,000 నుంచి 1,40,000 వరకు ఇనీషియల్‌గా మీకిచ్చే స్టార్టింగ్ బేసిక్ సాలరీ. ఓకేనా? ఇది మీకు స్టార్టింగ్‌లో 40,000 ఇస్తారు. బేసిక్ సాలరీ అండి. గ్రాస్ సాలరీ వచ్చేసి మనకి హెచ్ఆర్ఏ అని అండ్ డీఏ అని చెప్పేసి, కాంపెన్సేషన్స్ అని చెప్పేసి చాలా అలవెన్సెస్ అయితే మీకు యాడ్ అవుతాయి. ఇయన్నీ అలవెన్సెస్ యాడ్ చేసుకుంటే మీకు సంవత్సరానికి ఎంతొస్తుందంటే 15,91,000 అనేది వస్తుంది. 15,91,000 అనేది పర్ ఇయర్ వస్తుంది. అంటే డివైడెడ్ బై 12 వేసుకున్నట్టయితే 1,32,000 వరకు మీకైతే వస్తుందండి. పర్ మంత్ సాలరీ మీకొచ్చే సాలరీ అది. ఓకేనా? 1,32,000 అనేది నెలకి మీకొచ్చే జీతమండి అది. ఓకేనా? ఇది చూసుకోండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే ఏజ్ లిమిట్ వచ్చేసి అన్ని పోస్టులకి కూడా 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ యాస్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం చూసుకున్నట్టయితే మనకి ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ ఉంటాయి. అంటే 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్. ఎస్సీ, ఎస్టీ కూడా 5 ఇయర్స్ ఉంటుంది. అంటే 32 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు అన్నిట్లికి కూడా ఏజ్ లిమిట్ అనేది సేమ్. ఇనీషియల్‌గా మనకి 27 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఓబీసీ వాళ్ళుంటే 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అయితే వాళ్ళకి 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కొచ్చేసి 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అంటే 32 ఇయర్స్ వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంటీ ఏదైతే ఫైనాన్స్ ఉందో దానికి మనకి 28 ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగిందన్నమాట. ఓకేనా? పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే ప్రతి దానికి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీఈ, బీటెక్ అండి. కంపల్సరీగా మీరు బీటెక్‌లో ఈ రిలవెంట్ ట్రేడ్ చేసి ఉండాల్సిందే. అప్పుడే మీరు అప్లై చేసుకోవడానికి అవుతది. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంటీ ఎలక్ట్రానిక్స్ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ అని అడిగారన్నమాట. అంటే ఫస్ట్ క్లాస్ అంటే మీకు మినిమమ్ 60% మార్క్స్ అయితే వచ్చుండాలి. ఏది బీఈ, బీటెక్‌లో మినిమమ్ 60% మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎలక్ట్రానిక్స్ చేసుండాలమాట. ఓకేనా? ఎలక్ట్రానిక్స్ అంటే ఈసీఈ వాళ్ళు అప్లై చేసుకోవచ్చుమాట. ఓకేనా? ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ గాని, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ గాని ఎవరైనా సరే ఈ పొజిషన్‌కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎంటీ మేనేజ్మెంట్ ట్రైనింగ్ మెకానికల్ చూసుకున్నట్టయితే బీఈ, బీటెక్‌లో ఎవరైతే మెకానికల్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే ఈ పొజిషన్‌కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎలక్ట్రికల్‌కి సంబంధించి త్రిబుల్ ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకుంటారు బీఈ, బీటెక్‌లో. అండ్ నెక్స్ట్ ఎంటీ కంప్యూటర్ సైన్స్ వచ్చేసి ఎవరైతే బీఈ, బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు ఉంటారో అండ్ సీఎస్‌సిలో అండ్ రిమైనింగ్ కొత్తగా మనకొచ్చిన బ్రాంచెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అన్నీ గూడా ఆ 4 బ్రాంచుల వాళ్ళు గూడా ఈ పొజిషన్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ కంప్యూటర్ సైన్స్ అనేదాన్ని. అండ్ నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ వచ్చేసి ఎవరైతే సైబర్ సెక్యూరిటీలో చేసిన ఉంటారో బీఈ, బీటెక్ వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే బీఈ, బీటెక్‌లో ఎవరైతే కెమికల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ పొజిషన్‌కి అప్లై చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంటీ సివిల్ బీఈ, బీటెక్‌లో ఎవరైతే సివిల్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే ఈ పొజిషన్‌కి అప్లై చేసుకోవచ్చు. అన్నిట్లికి కూడా మినిమమ్ 60% మార్క్స్ అయితే వచ్చుండాలి. అలాగే ఎంటీ బిజినెస్ అండ్ డెవలప్‌మెంట్ చూసుకున్నట్టయితే ఎంబీఏ చేసుండాలన్నమాట. అలాగే మనకి పబ్లిక్ రిలేషన్స్ కూడా సేమ్ ఎంబీఏ అయితే అడిగారు. లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే చేసుండాలి. ఎంటీ ఫైనాన్స్ చూసుకున్నట్టయితే సేమ్ అండి. ఎంబీఏ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఏదైనా సరే ఈ ఫైనాన్స్‌లో మీరు రిలవెంట్ ట్రేడ్ అయితే చేసుండాలి. అలాగే ఎంటీ హెచ్ఆర్ చూసుకున్నట్టయితే ఎంబీఏలో మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా గాని ఏదైనా హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్‌లో రిలవెంట్ ట్రేడ్‌లో చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఎంటీ అఫీషియల్ లాంగ్వేజ్ చూసుకున్నట్టయితే ఎంఏ హిందీలో గాని లేదంటే ఎంఏ ఇంగ్లీష్‌లో గాని చేసుండాలి. అలాంటి వాళ్ళే ఆ పొజిషన్‌కి అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ అన్నీ కూడా మనకేంటంటే బీఈ, బీటెక్ అడిగారు. ఓకేనా? ఓన్లీ హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇవి మనకి ఎంబీఏ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అడిగారు. రిమైనింగ్ అన్నీ కూడా బీఈ, బీటెక్‌తో రిలవెంట్ ట్రేడ్‌లో చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ పొజిషన్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ టెస్ట్ సెంటర్స్ చూసుకోండి. మనకి ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడెక్కడ వస్తుందంటే మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకొచ్చేసి విజయవాడలో ఉంటుంది. హైదరాబాద్ వాళ్ళకొచ్చేసి హైదరాబాద్‌లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ కోల్‌కతా, ముంబై, తిరువనంతపురం, బెంగుళూరు, భోపాల్, భువనేశ్వర్, చెన్నై, ఢిల్లీ ఓకేనా? ఇవి కూడా ఉంటాయి. మీరు యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ మీరు త్వరగా అప్లై చేసుకోండి. అప్పుడు మీకు ఎగ్జామ్ సెంటర్ అనేది మీరు పెట్టుకున్నదే వస్తుందన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే అప్లికేషన్ ఫీజ్ అండి. అప్లికేషన్ ఫీజ్ యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకొచ్చేసి రూ. 500 అనేది అప్లికేషన్ ఫీజ్ ఉంటుంది. ఎస్బీఐ ఈపే ద్వారా మీరు పే చేయొచ్చు. అంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ కూడా ఇచ్చారు. అంటే ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా కూడా మీరు అప్లికేషన్ ఫీజ్ అయితే మీరు పే చేయొచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమీ లేదు. వాళ్ళు ఏం పే చేయాల్సిన అవసరం ఏమీ లేదండి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మేనేజ్మెంట్ ట్రైనీకి రిటన్ టెస్ట్ ఉంటుంది. ఇంటర్వ్యూ ఉంటుంది. రిటన్ టెస్ట్ వచ్చేసి మీకేంటంటే చూడండి ఇక్కడ 150 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయన్నమాట. ఇందులో మనకి 2 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ 1 వచ్చేసి మీకు 100 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ మీ రిలవెంట్ ట్రేడ్‌లో ఉంటాయి. అంటే కెమికల్ వాళ్ళకి కెమికల్ క్వెషన్స్ ఉంటాయి. ఎలక్ట్రికల్ వాళ్ళకొచ్చేసి ఎలక్ట్రికల్ వాళ్ళకి సంబంధించి ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఎలక్ట్రానిక్స్ ఉంటాయి.
అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు 50 క్వెషన్స్ పార్ట్ 2లో చూసుకున్నట్లయితే 50 క్వెషన్స్ జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఈచ్ క్వెషన్ క్యారీ 1 మార్క్. అంటే టోటల్‌గా వచ్చేసి ఇక్కడ 50 అండ్ 100 150 క్వెషన్స్ 150 మార్క్స్ అయితే ఉంటుంది. అండ్ నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి. 0.25 అనేది నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ వాలిడ్ ఈమెయిల్ ఐడీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు సీబీటీ టెస్ట్ అంటే మనకు మెరిట్ లిస్ట్ ఎలా తీస్తారంటే సీబీటీ టెస్ట్‌లో వచ్చినవి 85% అయితే మీకు తీయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఏదైతే మీరు స్కోర్ చేస్తారో అందులో 15% అయితే మీకు తీస్తారు. 2 కలిపి 100% కదా! దాన్ని బేస్ చేసుకొని మీకు మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది. 1:10 రేషియోలో మీకు ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. అండ్ జనరల్ కండిషన్స్ చూసుకున్నట్టయితే ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. ఓకేనా? ఇండియన్స్ అంటే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నో టీఏ, ఎటువంటి ట్రావెలింగ్ అలవెన్స్ అనేవి వీళ్ళు ఏవైతే ప్రొవైడ్ చేయరు ఎగ్జామ్ రాయడానికి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి హౌ టు అప్లై ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఈ వెబ్‌సైట్ లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్‌లో దాని ద్వారా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏదైతే ఫోటో ఉంటుందో ఫోటో, సిగ్నేచర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ నెక్స్ట్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్. నెక్స్ట్ వచ్చేసి పీరియడ్ క్యాండిడేట్స్ స్క్రైబ్ అనేది అవైల్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ మెయిన్ థింగ్ అండి. ఎవరైనా స్టూడెంట్స్ అంటే ఇంట్రెస్టెడ్‌గా ఉంటే స్క్రైబ్‌తో వెళ్లి ఎగ్జామ్ రాయడానికి నాకు ఒకతను అడుగుతున్నారు. స్క్రైబ్ కావాలని చెప్పేసి ఈ మంత్ ఫిబ్రవరి 16థ్ ఆయనకి ఎగ్జామ్ ఉందంట చెన్నైలో. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఎంతో కొంత మనీ ఇస్తారు. మీకు డైరెక్ట్‌గా వాళ్ళ మొబైల్ నంబరే షేర్ చేస్తారు. మీరు వాళ్ళు మాట్లాడుకోవచ్చు. ఓకేనా? మీకు ట్రాన్స్‌పోర్ట్ అలవెన్సెస్ గాని, నెక్స్ట్ మీ ఫుడ్ అన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు. మీ ఇంటి నుంచి ఎగ్జామ్ రాసి, ఎగ్జామ్ నుంచి మళ్ళీ మీ ఇంటికెళ్ళే వరకు ఆయనే చూసుకుంటారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ ఎగ్జామ్ ఏదైతే మీకు ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి సర్టిఫికేట్స్ ఉంటాయో అన్నీ కూడా మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అన్నీ డాక్యుమెంట్‌గా మీరు అయితే రెడీ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎంటీ పోస్ట్ అంటే మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకి ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా మీరేమి పంపించాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇది ఇంపార్టెంట్ డేట్స్ మీకు ఆల్రెడీ చెప్పిందే 30 జనవరి నుంచి 21 ఫిబ్రవరి వరకు మీకు ఈ డేట్స్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయన్నమాట ఆన్‌లైన్ అప్లై చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ అనేది ఎప్పుడుంటుందంటే మనకి మార్చ్‌లో ఉంటుందండి. మార్చ్ ఫస్ట్ వీక్ అయినా అవ్వచ్చు, సెకండ్ వీక్‌లో అయినా అవ్వచ్చు. మీకు మార్చ్‌లో ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారని చెప్పేసి మనకిక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇదేనండి ఈ నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్. ఇందులో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఏ మాత్రం అయినా చిన్నగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.